రామకృష్ణ గారు నమస్కారం. రామకృష్ణ గారు, ఏంటంటే మామూలుగా ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా ప్రభుత్వానికి మద్దతుగా భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీతో కలిసి ఉంటామని చెప్పి ప్రకటన చేశారు. 2 దఫాలుగా అఖిలపక్ష సమావేశం జరిగినా ప్రధాని హాజరు కాకపోయినా కూడా దాన్ని రాజకీయం చేసే మాకు ఉద్దేశం లేదు ఇప్పుడని చెప్పి ప్రకటించారు. పూర్తిగా ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటా ఉన్నారు. అయితే ఈ సీజ్ ఫైర్కి సంబంధించి కాల్పుల విరమణకి ప్రకటన వచ్చిన దగ్గర నుంచి పార్టీలతో పాటు సమాజంలో కూడా కొంత భిన్నమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రతిపక్షాలు కూడా ఇది విజయమా, దీన్ని విజయం కింద పరిగణిస్తామా, అమెరికా భారత్ పాక్ని సమన్ చేసి మాట్లాడుతున్నది, ఇద్దరు తెలుసుకున్నారు, యుద్ధం వల్ల మరణాలు విధ్వంసం తప్పితే ఉండదని భారత్ పాకిస్తాన్ గ్రహించాయి. ఈ భాష అమెరికా మాట్లాడటం చాలామందికి మింగుడు పట్ల. భారత్ పాకిస్తాన్ ఒకటిగా అమెరికా మాట్లాడుతుంది, మనం ఎందుకు సీజ్ ఫైర్కి అంగీకరించి ఇలా అనేక క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. దాని మీద కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారితో పాటు రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానికి లేఖ రాశారు. అఖిలపక్ష సమావేశం పార్లమెంటు డిమాండ్ చేస్తున్నారు. ఏంటి మీ కారణాలు? సార్, ముందుగా మీకు ప్యానెల్ లో పెద్దలు జేపీ గారికి, అట్లాగే అంజయ్ రెడ్డి గారికి, సంజయ్ గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి నమస్కారం సార్. ఓకే సార్, కాంగ్రెస్ పార్టీ డే 1 పహల్గామ్ చర్య జరగంగానే ఆల్ పార్టీ మీటింగ్ పిలవమని అడగడం జరిగింది. అదే విధంగా ఆల్ పార్టీ మీటింగ్ అటెండ్ అయ్యి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి పూర్తి స్థాయిలో మేము ప్రభుత్వానికి అండగా ఉంటాం, ప్రభుత్వ చర్యలు మేము పూర్తిగా సమర్థిస్తాం అని చెప్పి రావడం జరిగింది. ప్రధానమంత్రి రాకపోయినా సరే, అంటే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ఖర్గే గారు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇద్దరు అటెండ్ అయ్యారు. కానీ ఆ రోజు బహుశా బీహార్ లో ఎన్నికల ప్రచారం ఉందనుకుంటా మోడీ గారికి రాలేకపోయారు అఖిలపక్ష సమావేశం. సో అది జరిగిన తర్వాత మళ్ళా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఒక అఖిలపక్ష మీటింగ్ పిలవడం జరిగింది. దానికి కూడా ప్రధాని రాలేకపోయారు, ఢిల్లీలోనే ఉన్నారు, వేరే సమావేశాలు అటెండ్ అవుతున్నారు, కానీ ఆల్ పార్టీ మీటింగ్ అయితే రాలేదు. బట్ స్టిల్ ఆ రోజు కూడా ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అటెండ్ అయి రావడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ చూడాల్సింది ఏమంటే సార్, అమెరికా వాడు అనౌన్స్ చేయటం ఏంటి? సీజ్ ఫైర్ కి 2 రోజుల నుంచి మేము 2 దేశాలతో చర్చలు జరుపుతున్నాం, ఇద్దరు సీజ్ ఫైర్ ఒప్పుకున్నారు, ఇద్దరికి గుడ్ కామన్ సెన్స్ అండ్ ఇంటెలిజెంట్ ఉందని ఇద్దరిని ఈక్వేట్ చేసి ఒకే సమాంతరంగా మాట్లాడటం ఏంటి? మనమేమో దొంగ దెబ్బ తీశాడు, దెబ్బతిన్న పరిస్థితుల్లో మనం ఉన్నాము, వాడిపైకి మనమేమో యుద్ధకాంక్షతో వెళ్ళలేదు, వాడి టెర్రరిస్ట్ స్థావరాలని ధ్వంసం చేయడానికి మనం వెళ్ళాము. సార్, ఫస్ట్ మరీ వెరీ సిన్సియర్ ఇదే నా రిక్వెస్ట్ ఏమంటే, నేను ఇక్కడ ఎక్కడా కూడా మిలిటరీ ఆపరేషన్స్ కానీ మిలిటరీ తీసుకున్న చర్యలు కానీ ఇవేవి కూడా నాకు ఎక్కడ ఎటువంటి ఇది లేదు, దాన్ని నేను ఆ జోలికి పోవడం తెలుసుకోలేదు. దయచేసి ఎక్కడైనా ఎవరన్నా ఒకవేళ ట్విస్ట్ చేసే ఉద్దేశం ఉన్నా కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ విషయంలో ఎటువంటి అనుమానము లేదు. నేను మాట్లాడుతుందల్లా రాజకీయ నిర్ణయాలు, రాజకీయానికి సంబంధించిన విషయం మాట్లాడుతున్నాను తప్ప దీన్ని మళ్ళీ మిలిటరీ వైపు ఎవరు కూడా ఆలోచించొద్దు అని రిక్వెస్ట్ చేస్తాను. సో అటువంటి తరుణంలో ఎస్ డెఫినెట్ గా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చెప్పినట్టుగా మనం విజయాన్ని సాధించాం, వాళ్ళని కొట్టాలనుకున్న టార్గెట్స్ ని కొట్టాం. అంత మంచిగా జరుగుతున్న తరుణంలో శత్రువు మనల్ని శరణజొచ్చలా, శత్రువు వెళ్ళి ఇద్దరికి కామన్ ఫ్రెండ్ గా ఉండేవాడిని మీడియేషన్ కోరాడు. సో శత్రువు శరణజొచ్చడం వేరు, శత్రువు కామన్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మీడియేషన్ చేయడం వేరు. మనం గయోపాఖ్యానంలో గైడ్ ని చూస్తాం సార్. శ్రీకృష్ణుడి దగ్గర దెబ్బ తగులుతుంది అన్నప్పుడు గైడ్ వెళ్ళి అర్జునుడి దగ్గర నుంచి రాయబారం కోరతాడు. సో అట్లా వాడు అమెరికా వాడి దగ్గరికి వెళ్ళి అమెరికా వాడి ద్వారా మీడియేషన్ చేసే ప్రయత్నం చేసినప్పుడు శత్రువుది మన దగ్గర శరణకు రానప్పుడు, అది కూడా వీళ్ళు 2 రోజుల నుంచి చర్చలు జరుపుతా ఉన్న తరుణంలో ఇట్ ఈస్ ఇండియన్ గవర్నమెంట్ విచ్ షుడ్ డిసైడ్ సీజ్ ఫైర్ చేయాలన్నా ఏం చేయాలి. ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చేసాం, ఏం చేయాలన్నా ఆర్మీ చెయ్యొచ్చు అని ప్రధాని డిక్లేర్ చేసిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆర్మీని ఆపేసేసి వెనక్కి రండి అని మళ్ళీ ఆర్డర్స్ ఎవరు పంపించారు? ఆర్మీ ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? ఈ కాల్పులు జరిపిన ముష్కర్లు ఎవరైతే 4-5 పహల్గామ్ లో కాల్పులు జరిగారో వాళ్ళని పట్టుకున్నారా, లేకపోతే వాళ్ళని అప్పగించే ప్రయత్నానికి మాట్లాడారా? ఇటువంటిది ఏమీ కూడా ఒక్క పాయింట్ కూడా ముందుకు రాకుండా, బహుశా ఇప్పుడు ప్రధాని గారు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు కాబట్టి మిలిటరీ ఆఫీసర్స్ ఈ పొలిటికల్ దీంట్లోకి మాట్లాడరు కాబట్టి బహుశా ఇప్పుడు ఈయన మాట్లాడతారేమో. కానీ అయితే గత చరిత్ర తీసుకుందాం సార్. గత చరిత్ర తీసుకున్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు కానీ లేకపోతే వాళ్ళందరూ పెద్దలు, వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ
ఇదే నరేంద్ర మోడీ గారు మాట్లాడడం జరిగింది కదా 24/11 లో జరిగినప్పుడు మనం కొట్టాల్సింది పాకిస్తాన్ ని, వాడిని చేయాల్సింది పోయి మనం అమెరికాతో రాయబారం చేయటం ఏంటి, అమెరికాతో మాట్లాడడం ఏంటి అంటే జస్ట్ టాక్స్ జరుగుతున్న సందర్భంలో అమెరికా వాడు మనకేమి నువ్వు ఇది చెయ్యి అని మనకు చెప్పలేదు, అది చేస్తానని ఇండియా ఒప్పుకోరా. కానీ ఇక్కడ విషయానికి వచ్చేటప్పటికి అమెరికా నువ్వు ఈ పని చెయ్యి అన్నప్పుడు తక్షణమే అంటే ఇప్పుడు చెప్పొచ్చు మేము వాళ్ళు ఏది మూడో పార్టీ ప్రమేయాన్ని మేము ఒప్పుకోము ఇవన్నీ ఇప్పుడు చెప్పొచ్చు. కానీ వాడు చెప్పిన తర్వాత చెప్పినా కంటిన్యూగా అమెరికా మాట్లాడుతూనే ఉంది సార్. జేడీ వాన్స్ మాట్లాడుతున్నాడు, ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు, ఇద్దరు చాలా బాగా అర్థం చేసుకున్నారు అని మనకేదో శుద్ధులు చెప్పినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ శుద్ధులు మనం అంగీకరించినట్టుగానే ఉంది వాతావరణం. కాదు సార్, ఆ కాన్సిక్వెన్సెస్ అంటే ఇప్పుడు అమిత్ షా గారి భాషలో క్రోనాలజీ తీసుకుంటే వాళ్ళు పోస్ట్ చేసిన ట్వీట్లు అవన్నీ చూసిన తర్వాత మనం కూడా సీజ్ ఫైర్ డిక్లేర్ చేసినప్పుడు ఖచ్చితంగా వాడి మాటను మనం ఓబే చేసినట్టు అయిపోయాం కదా. ఈ భారతదేశ సార్వభౌమాధికారం ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు దాన్నన్నా వాళ్ళు దాన్ని ఓబే చేయాలి కదా. సో అది ఏది పట్టించుకోకుండా ఈ ప్రపంచానికి విశ్వగురు నరేంద్ర మోడీ కాదు, నేను చెప్పినట్టు ప్రపంచం నడవాలి అనే డొనాల్డ్ ట్రంప్ యొక్క లక్ష్యాన్ని నెరవేరినట్లయింది కదా. సార్ మీరు ఇందాక కోట్ చేసినట్టు ప్రజలు మొత్తం కూడా ప్రజల కన్నా కూడా మరీ ముఖ్యంగా నేనేమంటానంటే నరేంద్ర మోడీ పైన విపరీతమైన నమ్మకాన్ని పెట్టుకున్న రైట్ వింగ్ ట్రోల్స్ కూడా నరేంద్ర మోడీని ఏమనలేక పాపం ఆ రోజు ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారిని ఫ్యామిలీతో సహా బయటకు తీసుకొచ్చి ఆయన ట్రోల్ చేయటం అంటే ఈవెన్ రైట్ వింగ్ సపోర్టర్స్ ఆర్ ఆల్సో అన్హ్యాపీ విత్ ద డెసిషన్ టేకెన్ బై నరేంద్ర మోడీ గవర్నమెంట్ అనేది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది కదా. సో మన పెత్తనాన్ని మూడోవాడి చేతిలో పెట్టడం ఏమిటి అనేది ఇవాళ మేము క్వశ్చన్ చేసి పార్లమెంట్ ని పిలవమని చెప్తా ఉన్నాం. అక్కడ